త్వరగా వెళ్ళి శ్రీవారిని ముక్కు వస్తారు. అటువంటి పుణ్యస్థలమైనటువంటి వెంకటేశ్వర స్వామిని ఈ రోజున రాసలీల చేస్తూ మళ్ళీ 7 కొండలను కూడా అపవిత్రంగా మాట్లాడుతూ నాకు అదే పన 7 కొండలు అదే టీటీడీ ఆ బోట్లో కూర్చొని 24 గంటలు నేను ఉండడానికి నాకు ఇంకే పనులు లేవా, నాకు హైదరాబాద్లో వ్యాపారాలు లేవా, నాకు బోల్డ్ వ్యాపారాలు ఉన్నాయి హైదరాబాద్లో, నేను చాలా చేసుకోవచ్చు అన్నారు. వ్యాపారాలు చేసుకోండి, మిమ్మల్ని ఎవరు అసలు టీటీడీ చేయమని అవ్వమని చెప్పారు? రాజీనామా చేయండి. ఇంత నిస్సిగ్గు కూడా ఇప్పుడు కూడా మీరు కంటిన్యూ అవుతూ ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారికి నాకు అర్థం కావట్లా, మీరు ఎందుకు ప్రోత్సహిస్తూ ఉన్నారు? గతంలో ఇదే సినిమా నటుడైనటువంటి పృథ్వీరాజు వెనక నుంచి ఓటేసుకుంటే బాగుంటుందని మా ఆడియో బయటకు వచ్చిందని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున మరి తొలగించడం. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి చిత్తశుద్ధి ఏమైంది? ఎందుకు ఆయన్ని తప్పించట్లా? ఆ సందర్భంలో మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో, ఈ బిఆర్ నాయుడు లాంటి వ్యక్తి గతంలో చాలా మంది కూడా మరి టీటీడీ చైర్మన్లా చేస్తున్నారు. ఎవరు కూడా ఇటువంటి రాసలీలలు చేస్తూ దొరకలేదు, ఇటువంటి అపవిత్రమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ దొరకలేదు. మొట్టమొదటి వ్యక్తి ఈ బిఆర్ నాయుడు అనేది మాట్లాడటం జరిగింది. అలాగే పుట్ట మహేష్ కుమార్ యాదవ్, ఈ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి యావత్ భారతదేశంలోనే నాకు తెలిసినంత వరకు ఏ ఎంపీ కూడా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎవరు కూడా డ్రగ్స్ తీసుకొని డ్రగ్ కన్జ్యూమ్ చేసినట్టువి మరి దొరికినటువంటి ఎంపీ నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఎవరు కూడా అంత రెడ్ హ్యాండెడ్గా ఎక్కడ దొరకలేదు. ఎవరో తీసుకుంటే తీసుకోవచ్చు కాదు, ఏదో 4 కోట్ల మధ్య రహస్యంగా, కానీ ఇంత రెడ్ హ్యాండెడ్గా దొరికి బుకాయించి ఏదైతే తనకి కష్టరూపంలో చేస్తానో మీ యూరిన్ ఇవ్వండి చెప్పి ఆయన బాత్రూంలోకి వెళ్ళి యూరిన్లో వాటర్ కల్పిస్తే అది కొంచెం రిజల్ట్ అటు ఇటుగా వచ్చిందని చెప్పి తీరా ఆయన బ్లడ్ చేసి మరి టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చిందని అక్కడ ఉన్నటువంటి ఎస్పీ మరి ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు, ఎంపీ గారు డ్రగ్స్ కన్జ్యూమ్ చేశాడు, పాజిటివ్ వచ్చింది. దీన్ని కవరప్ చేసుకోవడానికి ఈ రోజున ఏం చేస్తున్నారంటే ఏలూరు వ్యాప్తంగా ఎక్కడ పడితే అక్కడ టీడీపీ నాయకులు మరి నిస్సిగ్గుగా ఫ్లెక్సీలు బ్యానర్లు కట్టి మేము మీకు సపోర్ట్గా ఉన్నాము, ఏలూరు ప్రజలు మీకు సపోర్ట్గా ఉన్నారు, వి స్టాండ్ విత్ యూ, మరి పుట్ట మహేష్ కుమార్ యాదవ్ అని ఫ్లెక్సీలు పెడతా ఉన్నారంటే ఎంత ఘోరం అండి. అంటే టీడీపీ పార్టీలో ఉన్నటువంటి మీ నాయకత్వం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అలాగే ఈ కూటమిలో ఉన్నటువంటి అగ్ర నాయకులందరూ కూడా మీరు మందు తాగండి, డ్రగ్స్ తాగండి, మీరు గంజాయి తాగండి అని చెప్పి సపోర్ట్ చేయడానిక ఈ సభ్య సమాజంలో ఉన్నటువంటి యూత్ని, ఈ సభ్య సమాజంలో ఉన్నటువంటి మరి కుర్రవాళ్ళని ఎవరైతే మరి ఈ రోజున ఉద్యోగాల్లోగా ఉన్నటువంటి నిరుద్యోగుల్ని కూడా, కాలేజీకి వెళ్తున్న వ్యక్తులను కూడా వాళ్ళని ఈ పుట్ట మహేష్ అనే వ్యక్తిని ఫాలో అవ్వండి అని చెప్పి మీరు చెప్తూ ఉన్నారా? ఎందుకు ఫ్లెక్సీలు కట్టారు? ఆయన ఏమైనా మన భారతదేశానికి వరల్డ్ కప్ ఏమైనా తీసుకొచ్చాడా క్రికెట్ ఆడి? లేదా ఆయన ఏమైనా మన భారతదేశానికి ఒలింపిక్స్లో మరి పాల్గొని రన్నింగ్ రేస్లో నంబర్ 1 పొజిషన్లో గెలిచాడా? లేకపోతే కిక్ బాక్సింగ్ ఆడి బంగారు పథకం తీసుకొచ్చాడా? లేదు ఆయన కరాటే ఆడి బ్లాక్ బెల్ట్ ఏమి తీసుకొచ్చాడా? లేదు లాంగ్ జంప్, హై జంప్ చేసి ఏమైనా పథకాలు తీసుకొచ్చాడా? లేదు కదా. ఎంత నిస్సిగ్గుగా ఒక డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తున్నటువంటి ఒక ఎంపీ ఒక ఫ్లెక్సీలు మీరు ఎంత నిస్సిగ్గుగా, ఎంత ఏమంటారంటే అదొక దౌర్భాగ్యం. అంత బహిరంగ ఫ్లెక్సీలు కట్టి చేస్తారా? ప్రజలు మీ వైపు ఉన్నారా? ప్రజలు మీ వైపు లేరండి. మీ టీడీపీ నాయకుల్లో మీకు బజలు చేసినటువంటి కొంతమంది ఎవరైతే ఆ డ్రగ్స్ తాగుతారో, ఎవరైతే మద్యం తాగుతారో, ఎవరైతే గంజాయి తాగుతారో ఆ వ్యక్తులు పెట్టిన ఫ్లెక్సీలు అవి. ఇప్పటికే ఏలూరు అంతా కూడా 24 గంటలు మద్యం దొరుకుతోంది, ఏరులై పారుతూ ఉంది. ఏ కిరాణా షాపుకి వెళ్ళా, ఏ షాపులో వచ్చేసినా 24 గంటలు బెల్ట్ షాపులు పెట్టి మద్యం ఏరులై పారుతూ ఉంది. దాన్ని అడగట్లేదా? మీకు ఎంపీ టికెట్ ఇచ్చింది ఎందుకు? గతంలో మీరు అన్నారు కదా ఇక్కడ డ్రగ్స్ ఎక్కువ ఉంది, ఆ డ్రగ్స్ కలిసి మేము అరికడతాం, డ్రగ్స్ లేకుండా నిర్మూలిస్తాం, డ్రగ్స్ ఇచ్చేయమని అన్నారు కదా. సరే, ఇదే పవన్ కళ్యాణ్ గారు మీకు సపోర్ట్ చేశారు కదా. మరి ఆ పవన్ కళ్యాణ్ గారు మేము అడుగుతున్నాం, అయ్యా పవన్ కళ్యాణ్ గారు, ఈ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ని గెలిపిస్తే డ్రగ్స్ కంట్రోల్లో ఉంటుంది, డ్రగ్స్ లేకుండా చేస్తాము,
డ్రగ్స్ నిర్మూలన ప్రాంతంగా చేస్తామన్నారు కదా, నిర్మూలించలేదు, కట్టడి చేయలేదు. డ్రగ్స్ వద్దు బ్రో, నారా లోకేష్ బ్రో, డ్రగ్స్ వద్దు. మేము చెప్తా ఉన్నాం, డ్రగ్స్ వద్దు, సమాజాన్ని కాపాడండి అని. ఎందుకంటే అటువంటి వ్యక్తుల్ని మీరు ఎలా సపోర్ట్ చేస్తారండి? అటు బిఆర్ నాయుడు, ఇటు మహేష్ కుమార్ యాదవ్, అటు చూస్తేమో అరవ శ్రీధర్. ఆయనకేమో ప్రభుత్వం ఇప్పిస్తే ఇంపుకొని తిరిగాడు. ఒక అమ్మాయిని మోసం చేశాడు, ఒక ప్రభుత్వ ఉద్యోగిని వాడుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి కళ్ళపల్ల మాటలు చెప్పి ఈ రోజున అమ్మాయి మీద కేసు పెట్టి అమ్మాయిని జైలు పంపి, వాడేమో న్యూడ్ వీడియోలు ఒక 100-150 పైన ఉన్నాయండి. రోజుకు ఒక దరిద్రం వీడియో బయటకు వస్తామని ఆ వ్యక్తి పైన చర్యలు లేవు. ఇది చూస్తే మీ ఇంత నారా లోకేష్ గురించి మనం మాట్లాడాం. నారా లోకేష్ గారి వీడియోలు వచ్చినాయి బయటికి, నారా లోకేష్ గారి ఫోటోలు వచ్చినాయి బయటికి. ఏ ప్రభుత్వం ఉన్నా ఇదే విధంగా ఉందంటారు. ఏ ప్రభుత్వం ఉన్నా లక్ష్మణరావు గారు ఏ ప్రభుత్వం ఉన్నా ఇదే ఏముంది గర్వకారణం? ఏ ప్రభుత్వం ఉన్నా ఇలాగే ఉందంటారు. గతంలో వైసీపీ అనంతబాబు కావచ్చు, లేదంటే ఇంకొక ఆయన ఉన్నాడుగా గోరెంట్ల మాధవ్ కావచ్చు, ఇందాడ ప్లే అయిని, లేదంటే ఇప్పుడు పుట్ట మహేష్ కావచ్చు, అరవ శ్రీధర్ కావచ్చు. ఏ ప్రభుత్వం ఉంటే ఏముంది గర్వకారణం? ప్రజలకు ఏం మేలు చేయలేదు అంటారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అనంతబాబుని వెంటేసుకుని తిరగకుంటుంటే బాగుండేదేమో. నిన్న మాట్లాడిన దానికి ఒక అర్థం ఉండేది. ఇప్పుడు లక్ష్మణనాథ్ గారు ఇప్పుడు నేను అన్నదేనంటే బాలకృష్ణ గారి వాక్యాల్ని సమర్థించారండి. ఎవరు? మన ప్యానలిస్ట్ అయినటువంటి వేణుగోపాల్ చెప్పలేదే, వేణు గారు ఖండించారు. ఎలాగే సమర్థిస్తారని నాకు అర్థం కాదు. లేదు ఖండించారన్నారు, ఖండించారు, సమర్థించారు. తీసుకోలేడు, ఆయన అభిమానుల కోసం మాట్లాడినాడు. అది కరెక్ట్ కాదని ఆ రోజు ఎవరి కోసమైనా సరే సార్, ఎవరి కోసమైనా సరే పబ్లిక్ గా బాలకృష్ణ లాంటి ఒక ప్రజాదరణ అభిమానులు ఉంటారు. ఇది ప్రతినిధి చేయాలని ఎవరు మాట్లాడు, అలా మాటలు ఎవరు ఖండిస్తారే కానీ దాన్ని సమర్థించరు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు సమర్థించేమో, వైఎస్ఆర్సీపీ నాయకులు సమర్థించే. వేణుగారు ఆగండి, ఆయన మాట్లాడు. వేణుగారు ఒక్క నిమిషం. నేను అన్నిదేనంటే ఇదే బాలకృష్ణ గారు అటువంటి తప్పుడు మాటలు మాట్లాడారు. అది ఆ రోజున అదే అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక పెద్దడు కదయ్యా లాగి చంపకెళ్ళి కొడితే